ఎప్పుడైనా కూడా ముఖ్యంగా భారతదేశంలో గవర్నమెంట్ అది ఎలా ఉంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని పర్టిక్యులర్ డ్యూటీస్ దానికి ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ పర్టిక్యులర్ డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ దీనికి ఉంటాయి, ఉమ్మడిగా కొన్ని ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే రెండు కలిసి పనిచేయాలి, పార్టీలతో సంబంధం లేకుండా. అది కంపల్సరీ జరగాల్సిన ఒక విషయం, అది రాజ్యాంగబద్ధంగా జరిగే విషయం అది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే చిన్న ఫోటో గురించి ఇప్పుడు నేను చెప్పబోయేది. కేరళలో ఇప్పుడు మనకి ఏదైతే రేషన్ బియ్యం అనో లేకపోతే రేషన్ సరుకులకి ఏ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ తరఫున కూడా నడుస్తూ ఉంటాయి. అక్కడ వాళ్ళకి ఏమి ఆర్డర్ వచ్చింది అంటే ఎక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వచ్చిన ఈ ధాన్యమో లేకపోతే ఇంకేదైనా దానికి సంబంధించిన నిత్యావసర వస్తువుల పంపిణీ జరుగుతూ ఉంటాయో అక్కడ మీరు లిస్టులో కూడా పెట్టాలి, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వస్తుంది ఇది అని చెప్పేసి. రెండోది మోడీ గారు అంటే ప్రధానమంత్రి గారు కదా, అక్కడ ఎవరో బీజేపీ పార్టీ మెంబర్ కాదు కదా పెట్టమనింది, ప్రధానమంత్రి గారి ఫోటో పెట్టమని చెప్తే ఆ ఫోటో పెట్టొద్దు, ఉన్నాయి కూడా తీసేయండి అనే రకంగా వీళ్ళు కేరళ గవర్నమెంట్లో పినరయి విజయన్ గారి గవర్నమెంట్లో ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇదేం న్యాయం అసలు? అసెంబ్లీలో ఒక సభ్యుడు లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చెప్పారంట. అసలు ఇదేం న్యాయం? ఇది ప్రధానమంత్రి గారి ఫోటో పెట్టడానికి కూడా భయపడుతున్నారంటే ఇక చూసుకోండి కేరళలో పరిస్థితి ఏందో. రాబోయే రోజులు ఎలాగో అవి ఇప్పుడున్న అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వానికి అనుకూలంగా దేశవ్యాప్తంగా ఉన్నాయని భయం ఇప్పుడు వీళ్ళ మాటల్లో చేతలు చిన్న ఫోటో పెట్టుకోవడానికి కూడా భయపడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. చూడండి ఏం జరగబోతుందో. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.